హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. డ్రైవ్ చేసి అప్డేట్ అనేది మీకు యూట్యూబ్ నుంచే అప్డేట్ అనేది ఇస్తాను. బిజినెస్ ఎలా ఉంది, ఎలా ఉంది, ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అనేది ఆ అప్డేట్ అనేది మీకు ఇస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఈరోజు అయితే ఓలా ర్యాపిడో అనే రెండు అనేది ఆన్ చేద్దాం. రెండిట్లో ఏ బుకింగ్ పడితే అది అనేది మనం తీసుకుందాం. అది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 31 డిసెంబర్ ట్యూస్డే. ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అయితే ఆన్ చేస్తాం. అంతకన్నా ముందు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు 1న డిసెంబర్ మంత్లో ఎంత వచ్చిందా ఇన్కము, ఎంత మిగిలిందా, ఎంత కార్కి ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, ఎంత పోయిందా అనేది నేను కౌంట్ చేసి మీకు రేపు అనేది టోటల్ డిసెంబర్ మంత్ మొత్తాన్ని అప్డేట్ చేస్తాను. ఆ వీడియో కానీ మీకు రావాలి అనుకుంటే మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రేపు అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు అనేది వెంటనే వస్తుంది. మీకు కూడా యూజ్ అవుతుందనే నేను ఇచ్చేస్తున్నాను. బుక్లో అనేది రాసుకొని పెట్టుకుంటున్నాను. అన్నీ చూపిస్తా చూడండి. బుక్ కూడా ఇదిగోండి. బుక్లో అనేది అన్నీ రాసుకొని పెట్టుకుంటున్నా. ఎంత వస్తుందా, ఎంత ఎర్నింగ్ వస్తుందా, ఎంత మిగులుతుందా మనకి పర్ మంత్కి అనేది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అనేది ఇప్పుడు అనేది డ్యూటీ అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. రేపటి వీడియోలో వచ్చేసి డిసెంబర్ మంత్ మొత్తాన ఎంత వచ్చింది అనేది చూసుకుందాం మనమైతే. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి బాగా లేట్ అయిపోయింది. ఈరోజు 8:40 అయిపోయింది. 5కి లాగిన్ అవుదాం అనుకున్నా, కానీ 8:40 అయిపోయింది. లేటు లేచిన లేయడమే, అసలు మెలకునే రావట్లేదు. మెలకు లేదు. 2 రోజులు లేస్తున్నా, 3వ రోజు మెలకు రావట్లే. డ్యూటీ అనేది ఆన్ చేశాను, ర్యాపిడో అనేది ఆన్ చేశాను. ఇప్పుడనే ఓలా ఆన్ చేద్దాం. ఓకే, ఓలా కూడా ఆన్ చేశాను. ఇప్పుడు రెండిట్లో వచ్చేసి ఏ దాంట్లో ఏం పడుతుందో అదన్నీ చూసుకుందాం. ఇంకోటి కొత్త అప్డేట్ వచ్చింది కదా, జూమ్ అని. ఇది మినీ సెడాన్ అన్నిటికీ వచ్చింది వెహికల్. దీని గురించి మీకు చెప్తాను ఈరోజు. అది ఏంటిది, ఎందుకు, అది కొత్త బుకింగ్, సేమ్ బుకింగ్, ఏ దానికి సంబంధించి అని ఈరోజు చెప్తాను. నాకైతే జూమ్ బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. జూమ్ నుంచి బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, కొంతమందికి అయితే పడ్డాయి. ఇప్పుడు కిలోమీటర్ 0 చేసుకుందాం. ఇంకా వెహికల్ కూడా ఏం స్టార్ట్ చేయలే. $13 కిలోమీటర్లు కిమ్స్ హాస్పిటల్ అంట. 238 రూపీస్ యాక్సెప్ట్ అయింది. సర్లే పోనీలే. ఓకే, కిలోమీటర్ 0 చేశాను. ఓకే, మరి అయితే ఇప్పటికైతే రైట్స్ అయితే ఏం పర్లేదు. టైం 8:42 అవుతుంది. ఇంకా చూద్దాం మరి. టెలిగ్రామ్లో కూడా ఏం బుకింగ్స్ ఏం లేవు. ఈరోజు నేను డైలీ టెలిగ్రామ్ బుకింగ్ అని చెప్తా కదా, ఒకటి దేవరం జర్నీ హైటెక్ సిటీ అని. ఆ బుకింగ్ కూడా లేదు ఈరోజు. వాళ్ళకి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిండ్రంట, అందుకు. ఓకే, మరి అయితే మనం అనేది చూసుకుందాం. మళ్ళీ చూసి అనేది ఓకే, మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఏ బుకింగ్స్ ఏం పర్లేదు. ఒకటి పడినది, అది వేరే వాళ్ళు తీసేసుకుండ్రు. 13 కిలోమీటర్స్ 230 రూపీస్. ఓకే, మరి అయితే సరే, మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 3 అవుతుంది. ఎంత 2, 3, 5 రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి మనకి. ర్యాపిడోలో వచ్చేసి 3, ఓలాలో వచ్చేసి 5.
సారీ ఓలాలో 2 లేవు ఈరోజు. సరిగ్గా బుకింగ్స్ ఏం పడట్లేదు, అంతగా లేవు, ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఇప్పుడనే ఆ 5 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. కిలోమీటర్స్ బాగా తిరిగాను, అమౌంట్ అయితే చాలా తక్కువే వచ్చింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఓలాలో వచ్చేసి 2 రైడ్స్ చేశాను. ఇది వచ్చేసి 9కి పడింది, ఆడికి వెళ్ళాక క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్ కాల్ అటెండ్ చేయలేదు, క్యాన్సిల్ చేశాను, క్యాన్సిలేషన్ ఛార్జెస్ లేదు. నెక్స్ట్ రైడ్ 9:29కి రైడ్ పడింది, ఫస్ట్ రైడు. ఇది వచ్చేసి 12 కిలోమీటర్స్కి 194 కోంపల్లి నుంచి కార్ఖానా అన్నది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 205 రూపీస్, దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్, కమిషన్ వచ్చేసి 0.7 పైసా కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 194 రూపీస్ అనేది ఇచ్చింది. 12.8 కిలోమీటర్స్ 38 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. దాని తర్వాత వచ్చేసి ఇంకో రైడు, ఇది వచ్చేసి కార్ఖానా నుంచి కూకట్పల్లి. దీనికి వచ్చేసి మనకి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 207 రూపీస్, దాంట్లో నుంచి 10 రూపీస్ జిఎస్టీ అండ్ కమిషన్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 196 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 14.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 40 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇంకా ఇప్పుడైతే ఓలా ఆన్ చేద్దాం. ఇప్పుడే ర్యాపిడోలో అయిపోయింది ట్రిప్పు. ఇదిగోండి ఓలాలో వచ్చేసి మనకి 3 రైళ్ళు అయినాయి, 3 రైడ్స్ అయిపోయినాయి, చిన్నవే. కోంపల్లి నుంచి కుతుబుల్లాపూర్ అన్నది. ఇది వచ్చేసి 0.8 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 8.3 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 174 రూపీస్ వచ్చింది, 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 21 మినిట్స్ టైం పట్టింది. 8.3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. నెక్స్ట్ రైడ్ వచ్చేసి 0.5 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 4.7 కిలోమీటర్స్ కుతుబుల్లాపూర్ నుంచి జీడిమెట్ల. దీనికి వచ్చేసి 14 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 130 రూపీస్ అమౌంట్ వచ్చింది. 14 మినిట్స్ అనే టైం పట్టింది. 27 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. 4.7 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఇందులో. నెక్స్ట్ రైడ్ వచ్చేసి 0.5 కిలోమీటర్స్ కోంపల్లి దూలపల్లి ఎక్స్ రోడ్ నుంచి, ఇది బొల్లారం రోడ్ ఉంది, అక్కడి నుంచి గుండ్లపోచంపల్లి అన్నది. ఇది 4.6 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 120 రూపీస్ ఇచ్చిండు. 25 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 11 మినిట్స్ అనే టైం పట్టింది. 4.6 కిలోమీటర్స్కి 120 రూపీస్ అనే అమౌంట్ వచ్చింది. ఇంకా ఇప్పుడు ర్యాపిడోలో వచ్చేసి 242 రూపీస్ అయింది, 424 రూపీస్ అయింది. ఓలాలో వచ్చేసి 391 రూపీస్ అనేది ఓలాలో అయింది. 300 ప్లస్ 400 800 అనేది అమౌంట్ అయింది. ఇప్పటికి తిరిగిన కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాము. చూపిస్తా చూడండి. ఖాళీగా తిరిగిన ఈరోజు బాగా. కోంపల్లి ఇది కూకట్పల్లి నుంచి కోంపల్లికి వచ్చిన, కోంపల్లిలో పడినది మళ్ళీ కుత్బుల్లాపూర్కి. ఇదిగోండి 80 కిలోమీటర్స్ తిరిగాము, 800 అమౌంట్ అయింది. అదే 10 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. ఇప్పుడైతే 2 వచ్చేసి ఆన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ రైడ్ ఎప్పుడు పడితే అక్కడికనే వెళ్దాం మనం. ఓకే, మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ ఏం పర్లేదు. మార్నింగ్ చెప్పాను కదా జూమ్ గురించి చెప్తాను అనేది. అది వచ్చేసి మనకు ప్రియారిటీ ఇస్తారంట. ఫస్ట్ ప్రియారిటీ ఎవరంటే కస్టమర్ బుక్ చేసుకున్నాక ఫస్ట్ మనకే పడేటట్టు. అది పడితే మనకే రైడ్ పడితే మనం యాక్సెప్ట్ చేయకుంటే అప్పుడు వేరే వాళ్ళకి వెళ్తుంది అంట. అది మరి ఇంకోటి వచ్చేసి అమౌంట్ కూడా కొంచెం బాగానే ఇస్తుంది దానికి, ప్రియారిటీకి. ఇంకోటి వచ్చేసి అయితే పేషెన్సీతో ఉండాలంట. కస్టమర్ ఒక 5 మినిట్స్ లేట్ అయినా కానీ అందులో అనేది మనం ప్రియారిటీ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలంట, క్యాన్సిల్ చేయకుండా. లేదంటే ఆ ప్రియారిటీ అనేది డిజేబుల్ చేసేస్తారంట. నాకైతే ఎలిజిబుల్లోనే ఉంది, ఎనేబుల్లోనే ఉంది జూమ్ అనే ఆప్షన్. ఒకవేళ మనం క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి తీసేస్తాం ప్రియారిటీ రైడ్. అది జూమ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే మనకు చూపిస్తుంది మినీ షేడ్ అని ఎట్లా చూపిస్తుందో జూమ్ కూడా చూపిస్తుంది, ఇది జూమ్ రైడ్ అని. అది అయితే ఇంకా అమౌంట్ కూడా ఎక్కువే ఉంటుంది దానికి. అది కూడా కస్టమర్లు కూడా ఎవరికి ఇస్తారంటే కొత్త ఐడి, ఇప్పుడు కొత్తగా ఎప్పుడో ఒకసారి బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇయ్యారంట ఆప్షను. కొత్తగా డైలీ బుక్ చేసుకుంటారు కదా, రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు అట్లా, వాళ్ళకొకటే ఆ ఆప్షన్ అనేది ఇస్తారంట.
అది మరి అయితే జూమ్ గురించి. ఓకే మరి అయితే నేను మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఓకే మరి హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పటికి వచ్చేసి ఇంకో 3 బుకింగ్స్ అనేది అయిపోయినాయి. ర్యాపిడోలో 2, ఓలాలో 1 చూపిస్తే చూడండి. ఇదిగోండి 120 రూపీస్. ఇది గుండ్లపోచంపల్లి నుంచి కోంపల్లి నుంచి గుండ్లపోచంపల్లి 1.3 కిలోమీటర్స్ పికప్, 4.7 కిలోమీటర్స్ డ్రాప్. ఇది వచ్చేసి 11 minutes టైం పట్టింది. 120 రూపీస్ అనే పడింది. 25 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఇది. దాని తర్వాత రైడ్ వచ్చేసి కొంపల్లి నుంచి సైనిక్పురి 0.5 కిలోమీటర్స్ పికప్, 13.8 కిలోమీటర్స్ డ్రాప్. 249 రూపీస్ అమౌంట్ వచ్చింది. 34 minutes అనే టైం పట్టింది. 18 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. ఓలాలో ఒక రైడ్ అయిపోయింది. 5 కిలోమీటర్స్కి 125 ఇచ్చింది. కోంపల్లి నుంచి దేవేందర్ కాలనీ కోంపల్లికి డ్రాపు. ఇది వచ్చేసి మన క్యాష్ కలెక్ట్ వచ్చేసి 123 రూపీస్, 60 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 125 రూపీస్ అనేది ఇచ్చిండు. 125 రూపీస్ అనేది వచ్చింది. 18 minutes అనేది టైం పట్టింది. ఇప్పటికైతే టోటల్ వచ్చేసి ఓలాలో వచ్చేసి 517 రూపీస్ అయింది. ర్యాపిడోలో వచ్చేసి 900 వరకు అయింది. ఇది ఓన్లీ 933 రూపీస్. ర్యాపిడోలో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఇన్సెంటివ్ పెట్టిండు. ఇదిగోండి 12 నుంచి 6 వరకు 9 రైడ్స్ కంప్లీట్ చేస్తే 300. 6 నుంచి నైట్ 12 వరకు 9 రైడ్స్ కంప్లీట్ చేస్తే 400. మనం వచ్చేసి 12 నుంచి 6 లోపు 3 రైడ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇంకా 1 hour టైం ఉంది. 4 రైడ్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 1 hour టైం ఉంది. 2 రైడ్స్ కావాలి 1 hourలో. చూద్దాం వేస్తాడా వెయ్యడా అనేది. తర్వాత మళ్ళీ 6 నుంచి 12 వరకు 400 అనేది వేసిండు. వాళ్ళు యాక్సెప్ట్ చేద్దాం. షర్ట్ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండ్రు. చూద్దాం మరి వేస్తాడో వెయ్యడో. 2 రైడ్లనే పడవో. ఇంకా 2 రైడ్లనే కంప్లీట్ అయిపోతే ఇంకో 100 వస్తుంది ఇన్సెంటివ్. ఆల్రెడీ 100 రూపీస్ వచ్చింది ఇన్సెంటివ్. చూద్దాం పడ్డది. దుర్గం చెరువు 30 కిలోమీటర్స్ 470 రూపీస్ అంట. యాక్సెప్ట్ చేద్దాం. తక్కువే అమౌంట్ అయితే. తక్కువ ఇస్తుండు. 4 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ 470 అంటే చాలా తక్కువ. కిలోమీటర్ 14 రూపాయలు 15 రూపాయలు పడినది. నేను ఇన్సెంటివ్ 100 వస్తుంది. ఆ 100 ఇన్సెంటివ్ అయినా వస్తుందేమో అని. అయినా ఆ రైడ్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఇన్సెంటివ్ వచ్చేది కాదు. చూద్దాం మరి. మర్చిపోయినా అది. 1 hour టైం ఉంది. 1 hourలో 2 రైడ్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. చేస్తే 100 రూపీస్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. లేదు కాచిగూడ రైల్వే స్టేషన్ అంట. ఓకే మరి అయితే ఇప్పటికైతే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి వేస్తాడా ఎక్కడికి పడుతుందా అనేది. 1500 అయింది ఇప్పటికైతే అంతే. దాంట్లో 500, దీంట్లో 1000 రూపీస్. చూద్దాం మరి ఎదురు చూద్దాం. నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. ప్రెజెంట్ వచ్చేసి సైనిక్పురి హై జంక్షన్ రోడ్లో ఉన్నాము. ఓకే మరి అయితే మళ్ళీ అనేది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అయింది. 7:30 అయింది. 7కి లాగౌట్ చేసిన డ్యూటీ వచ్చేసి. ఇంకో 3 రైడ్స్ అనేది అయిపోయినాయి ఓలాలోనే. ఇంకో 3 రైడ్స్ అయిపోయినాయి. చూపిస్తా చూడండి. సారీ ఓలా గారు ర్యాపిడోలో 3 రైడ్స్ అయినాయి. ఇదిగోండి టోటల్ వచ్చేసి 8 రైడ్స్ చేశాను. 1 2 3. ఇది వచ్చేసి 5:15కి పడింది రైడ్. ఎక్కడి నుంచి యాప్రాల్ నుంచి
కోంపల్లి దేవేందర్ కాలనీ 1.2 కిలోమీటర్స్ పికప్, 11.2 కిలోమీటర్స్ డ్రాప్, 31 minutes టైం పట్టింది. 222 రూపీస్ అనేది ఇచ్చిండు. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి 6కి పడింది. 2.4 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 3.9. కోంపల్లి నుంచి కోంపల్లె ఇది డ్రాపు. 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 169 రూపీస్ వచ్చింది. 42 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 10 minutes అనే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ కూడా పక్కనే 2 కిలోమీటర్స్. ఇది వచ్చేసి అక్కడనే పక్క ఆన్నే పికప్ ఉందే. డ్రాప్ వచ్చేసి 2.9 కిలోమీటర్స్ డ్రాప్ జీడిమెట్ల. ఇది వచ్చేసి 156 రూపీస్ అమౌంట్ వచ్చింది. 53 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 2.9 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 6 minutes అనే టైం పట్టింది మనకి. 53 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. ఇంకా టోటల్ వచ్చేసి ఇన్సెంటివ్ వచ్చేసి 200 వచ్చినాయి. ఇదిగోండి 1, 2 నా ఈవినింగ్ ఇన్సెంటివ్ అయితే ఏం రాలేదు. రైడ్స్ కూడా ఏం పడట్లేదు. 6:30కి రైడ్ అయిపోతే 7 వరకు చూసిన రైడ్ అయితే ఏం పడలేదు. అందుకని నా లాగౌట్ చేసేసిన. ఈరోజు టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 1580 ర్యాపిడోలో. కౌంట్ చేసుకుందాం ఒకసారి టోటల్. ప్లస్ ఓలాలో వచ్చేసి మార్నింగ్ చేసిన 500. ఇంకా సాయంత్రం ఏం చేయలేదు. ఇదిగోండి 517 రూపీస్. ఇంకా ర్యాపిడోలో 1580 ప్లస్ 517 2100 అనేది అయింది. 3 రూపాయలు తక్కువ. డివైడెడ్ బై ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో చూసుకుందాం. ఈరోజు అంటే 1000 రూపాయలు డీజిల్ అనేది అయింది. — 148 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. డివైడెడ్ బై 148 అంటే ఈరోజు వచ్చేసి కిలోమీటర్ 14 రూపాయల వరకు అనే పడింది మనకి. మైలేజ్ వచ్చేసి 16.6 ఇచ్చింది. 16.6 డివైడెడ్ బై 148 వేసుకుంటే 148 డివైడెడ్ బై 16.6 వేసుకుంటే 890 రూపాయలు అనేది డీజిల్ అయింది. 891. ఇంకా 2100 మైనస్ 891 మైనస్ ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1210 రూపాయలు అనే ప్రాఫిట్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1210 రూపాయలు. ఈరోజు వచ్చేసి టెలిగ్రామ్లో అయితే ఏం బుకింగ్స్ ఏం లేవు. వీక్ ఆఫ్ అనుకుంటా, అందరికీ హాలిడే అనుకుంటా. బుకింగ్స్ అయితే ఏం పడలేదు. ఇంకా రేపు ఉండవు టెలిగ్రామ్లో. చేసుకుంటే ర్యాపిడో ఓలాని చేసుకోవాలి. మరి ఇంకోటి వచ్చేసి ఇంకే డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 8కి లాగిన్ అయినా 8:20 అయ్యింది. ఎంత 1 వరకు చేసిన 10 hours చేసింట అంతే. కౌంట్ చేసుకునేకి ఏం లేదు. మొత్తం ఖాళీగా ఉన్నా. ఈరోజు ఖాళీగా తిరిగిన. 8కి లాగిన్ అయినా 1 వరకు చేసిన. 1 వరకు 1, 8, 9, 10, 11, 12, 1 5 hours. తర్వాత 1 hour రెస్ట్ 1 hour బ్రేక్ తీసుకున్నా. లంచ్ చేసిన, హాస్టల్లోనే చేసిన, బయట చేయలేదు. 2కి లాగిన్ చేసిన. మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 6 5 hours అంటే 10 hours డ్యూటీ చేసిన అంతే. 10 hours డ్యూటీ చేస్తే 1200 అనే మిగిలింది ఈరోజు. ఇంకా ఇదైతే ఉన్న ఈరోజు డ్యూటీ అనేది. ఈరోజు వచ్చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. టెలిగ్రామ్లో ఎలా జాయిన్ కావాలి అంటున్నారు. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేకేమి ఉండదు. వేరే వాళ్ళు జాయిన్ చేయాలి మనల్ని. మనమైతే జాయిన్ అయ్యకుండదు. నాకు జాయిన్ చేసే ఆప్షన్ లేదు. అది మరి అయితే ఓకే మరి
నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. బాయ్, గుడ్ నైట్ అందరికీ.